ఆ తమ్నైల్ చూస్తే కొంతమందికి నవ్వు వస్తుంది, కొంతమందికి కోపం వస్తుంది. కానీ దానికి నేను వివరణ ఇస్తాను. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న నిర్లక్ష్యానికి సంబంధించిన ఒక దాన్ని ఉటంకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఉన్న దాన్ని నేను హైలైట్ చేసి తమ్నైల్గా పెట్టడం జరిగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుండి ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజనీరింగ్ 2వ ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ ఎగ్జామ్ రాస్తే 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గత నెల మే 15న ఫలితాలు వెలువడినా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, ఈ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్య మేలుకో, పప్పు నిద్ర వదులు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరైతే ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి ఏపీ ఈసెట్ అనేది రాస్తారు. కానీ వాళ్ళకి ఈరోజు నుంచి వాళ్ళకి రేపటి నుంచి వాళ్ళకి క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఇంతవరకు కూడా కౌన్సిలింగ్ జరగకపోవడం అంటే వాళ్ళు లెసన్స్ మిస్ అవుతారు కదా, లేట్ అయ్యేపోతుంది. సో దాన్ని ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ట్వీట్ చేశారు. దాన్ని వివరించి చెప్పడం కోసం తమ్నైల్ కూడా అలా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.